నిరూపక రేఖాగణితం అభ్యాసం 7.2. సో ఈరోజు మనం ఈ అభ్యాసంలో ముఖ్యంగా 3 సూత్రాలు ఉపయోగించి ఈ లెక్కలన్నీ చేస్తాం. అందులో ఒకటి విభజన సూత్రం, రెండవది మధ్య బిందువు, ఇంకొకటి గురుత్వ కేంద్రం. ఈ 3 సూత్రాలను ఉపయోగించి ఈ అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కల్ని మనం చేస్తాం. ఓకేనా? ఈ సూత్రాల గురించి నేను లెక్చర్ 1లో కూడా చెప్పడం జరిగింది, కాబట్టి ఒకసారి లెక్చర్ 1 వీడియో కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ లెక్కలు స్టార్ట్ అవుతాయి. ఒకటో లెక్క ఏముందంటే బిందువులు -1,7 మరియు 4, -3 ఏర్పడు రేఖాఖండమును 2:3 నిష్పత్తిలో విభజించు బిందువు నిరూపకాలను కనుగొనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బిందువులు ఇచ్చిండు. ఆ 2 బిందువుల మధ్య దూరం ఏమైతుందంటే ఒక రేఖాఖండాన్ని తెలియజేస్తుంది కదా, ఒక పొడవు, రేఖాఖండం యొక్క పొడవును తెలియజేస్తుంది. అయితే 2:3 ఈ రేషియోలో, ఈ నిష్పత్తిలో గనక మనం ఆ రేఖాఖండాన్ని విభజిస్తే, అర్థమైందా? 2:3లో మనం విభజించినట్టయితే మనకు ఒక బిందువు అనేది ఏర్పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఇదొక బిందువు, అదొక బిందువు, రైట్? ఈ 2 బిందువులని, ఇది -1,7 అనుకుందాం ఇక్కడ, ఇంకొకటి ఏమో 4, -3ని దీని అనుకుందాం. దీన్ని మనము ఒకరికి 2 భాగాలు, ఇంకొకరికి ఏమో 3 భాగాలు ఇవ్వాలి, రైట్? ఒకరికి 2 భాగాలు, ఇంకొకరికి 3 భాగాలు ఇవ్వాలి. సో ఎట్లా చేయాలి మనం అంటే, మనకు ఒక బిందువు అనేది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు అనుకుందాం కొద్దిసేపటికి. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది ఎన్ని భాగాలు చేస్తుంది? 2 భాగాలు చేస్తుంది. మరి ఆ పాయింట్ యొక్క బిందువులు మనకు కావాలి. ఆ బిందువులు మనం ఏమనుకుంటాం? సమ్ P(x, y) అనుకుందాం. మరి ఏ నిష్పత్తిలో మనం విభజించాలి? అది నిష్పత్తి ఇచ్చిండు, బిందువులు కనుక్కుంటాం. బిందువు ఇస్తే నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా? దీని మీద 2 రకాల లెక్కలు ఉంటాయి. నిష్పత్తి, ఇది 2:3. 2:3 ఇచ్చిండు కాబట్టి బిందువులు కనుక్కోమంటున్నాడు. ఒకవేళ బిందువు ఇస్తే నిష్పత్తి కనుక్కోమంటాడు. ఈ విధంగా ఉంటే లెక్కలు. ఇప్పుడు చేద్దాం. దత్తాంశం నుండి ఏ -1,7, బి 4, ఇక్కడ నిష్పత్తి ఏదైతే ఉందో, నిష్పత్తి 2:3 కదా, దీన్ని మనం ఏమనుకోవాలి? m1 m2 లేదా m ఇంకొకటి n, ఇట్లా కూడా అనుకోవచ్చు. సరే చూడండి, ఇక్కడ దీన్ని మనం x1 y1 x2 y2, దీన్ని నేను m1 m2 అని అనుకుంటున్నా. m1 m2 అనేటువంటి నిష్పత్తిలో ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నా. మీ ఇష్టం, ఇక్కడ m అనుకోండి, n అనుకోండి, నో ప్రాబ్లం. సో సూత్రం ఏంటిది? విభజన సూత్రము ఇక్కడ రాస్తున్నా. ఇంతకుముందు లెక్క చేసినప్పుడు మధ్య దూర సూత్రం రాసుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు మనం ఈ లెక్కను చేయాలంటే ఏ సూత్రం మనం వాడాలి? విభజన సూత్రం వాడాలి. విభజన సూత్రం ఏంటిది? అది m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. ఇది x నిరూపకం అన్నమాట. ఓకే, నెక్స్ట్ m1 y2 m2 y1 బై m1 ప్లస్ m2. ఇది y నిరూపకం అన్నమాట. ఓకే, సో ఇది x నిరూపకం, ఇది y నిరూపకం. ఈ విధంగా మనం ఏం కనుక్కోవచ్చు? ఒక బిందువును కనుక్కోవచ్చు. నిష్పత్తి ఇచ్చింది కాబట్టి బిందువు కనుక్కుంటున్నాం. ఓకేనా? సో దీన్ని మనం ఏం చేద్దాం? ఒక బాక్స్లో పెడదాం ఈ సూత్రాన్ని. ఇప్పుడు లెక్క చేద్దాం. x1 y1 x2 y2 m1 m2 ఈ విలువలన్నీ తీసుకొచ్చి ఇందులో వేస్తే మనకు వచ్చేస్తుంది విభజన సూత్రం ఇది. సో ఇక్కడ విభజన సూత్రంలో దీన్ని ఏమంటామంటే P(x, y) ఇప్పుడు రాస్తున్నా. P(x, y) m1 ఎంత? 2, x2 ఇది 4 ప్లస్ m2 అంటే 3, x1 -1 బై m1 ప్లస్ m2 అంటే ఆ రెండింటికి కూడాలి, 2 + 3.
అయిపోయింది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇది m1 అంటే 2 బ్రాకెట్ ఓపెన్, y2 -3 ప్లస్ m2 3 y1 7 బై m1 ప్లస్ m2 అన్నిటిని కూడాలి. అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇందులో అంటే సూత్రంలో ప్రతిక్షేపించినాం. ఓకేనా? ఇప్పుడు మనం సూక్ష్మీకరించాలి. 2 4 8 మైనస్, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 3 3 ప్లస్ 2 ఎంత 5, 2 3 6 ప్లస్ 3 ఏళ్ళు 21 వచ్చిందా? ఇప్పుడు చూడండి 8 నుంచి 3 పోతే 5/5. ఇప్పుడు 21 నుంచి 6 పోవాలి ఎంత 15. ఏం 15? పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 15/5. ఇప్పుడు దీన్ని మనం కొట్టేయాలి. చూడండి ఇక్కడ కొట్టేస్తున్నా. 5 1 5 1 1/1 అంటే ఎంత 1. ఇది 5 1 5 3 ఎంత వచ్చింది మనకు 1,3. సరే ఇప్పుడు రాద్దాం. P of x, y is equal to 1,3. అంటే ఇది ఏంటంటే ఏబి అనేటువంటి రేఖాఖండాన్ని ఇది 2:3లో విభజించేటువంటి ఒక బిందువు. రైట్? ఇది లెక్క. కావాలంటే మనం ఇక్కడ డయాగ్రామ్ కూడా వేసుకోవచ్చు. ఇది ఏ, ఇది బి, ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ పి పెట్టేసుకొని 1,3 పెట్టండి. ఇక్కడ ఏ అంటే రాయండి, ఇక్కడ -1,7. ఇక్కడ బి అంటే 4,-3. ఇది కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ 2, ఇది 3 ఇట్లా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం రెండో లెక్క చూద్దాం. రెండవది బిందువులు 4,-1 మరియు -2,-3 లచ ఏర్పడు రేఖాఖండం యొక్క త్రితాకరణ బిందువుల నిరూపకాలను కనుగొనండి అన్నాడు. ఇక్కడ త్రితాకరణ బిందువులు అంటే ఏంటిది? ఇక్కడ అంటే ఒక రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా చేయాలి. అర్థమైందా? ఒక రేఖాఖండాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేయాలి? 3 సమాన భాగాలుగా చేసినట్టయితే ఆ ఏర్పడే ఆ 2 బిందువులు ఏవైతే ఉన్నాయో సమత్రిఖండన బిందువులు. ఒక రేఖాఖండాన్ని 3 భాగాలు చేయాలంటే మధ్యలో ఎన్ని బిందువులు ఏర్పడాలి మనకు? 2 బిందువులు. ఇక్కడ చూపిస్తా. ఇది ఏ, ఇది బి. ఏ అంటేనేమో ఆ నిరూపకం 4,-1. ఇది బి యొక్క నిరూపకాలు ఏంటివి? -2, అవునా? ఏబి బిందువులు ఉన్నాయి కదా. ఈ రేఖాఖండాన్ని మనం 3 సమాన భాగాలుగా చేయాలంటే ఇవ్వండి 1:2. ఒక భాగం 2 భాగాలు చేద్దాం. ఫస్ట్ ఎన్ని భాగాలు ఏర్పడ్డాయి? 2 భాగాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు, ఇది 1 భాగం. ఓకేనా? అప్పుడు ఎన్ని భాగాలు అయినాయి? మొత్తం 3 భాగాలు అయినాయి. ఇది 1 2 3. సో ఫస్ట్ మనం ఇక్కడ 1, తర్వాత 2 భాగాలు, 1:2, తర్వాత 2:1. ఈ నిష్పత్తిలో మనం కనుక విభజిస్తే ఆ రేఖాఖండం అనేటువంటిది 3 సమాన భాగాలుగా ఏర్పడ్డది. చూడండి, ఈ నుంచి ఇది 1, ఇది 2, ఇది 3 సమాన భాగాలుగా ఏర్పడ్డది. ఎప్పుడైతే ఒక రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా చేస్తామో ఇక్కడ మనకి ఎన్ని బిందువులు ఏర్పడుతున్నాయి? 2 బిందువులు ఏర్పడుతున్నాయి. ఆ బిందువులనే మనం సమత్రిఖండన బిందువులు లేదా త్రితాకరణ బిందువులు అని అంటాం. ఓకేనా? త్రితాకరణ బిందువులన్నా లేదా సమత్రిఖండన బిందువులన్నా ఒకటే. ఓకేనా? ఇంతకుముందు మనం చేసిన లెక్కలో ఒకటే బిందువు మనం కనుక్కున్నాం. ఒక నిష్పత్తి ఇస్తే ఒక బిందువు కనుక్కున్నాం. ఇక్కడ 2 నిష్పత్తులు వస్తున్నాయి. చూడండి, 1:2, ఇదంతా కలిపి 2. ఇది 1:2. ఇంకొకటి ఇది 2:1. ఇట్లా 1:2, 2:1 రేషియోలో కనుక మనం విభజిస్తే ఏర్పడే భాగాలన్నీ 3 భాగాలు. అందుకే వీటిని సమత్రిఖండన బిందువులు లేదా త్రితాకరణ బిందువులు అని అంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం లెక్క. సేమ్ అదే విభజన సూత్రమే మనం ఉపయోగించి లెక్క చేయాలి. ఇక్కడ ఏ
4 కామా -1, ఇంకొకటి బి ఇచ్చింది కదా -2 కామా -3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విభజన సూత్రాన్ని రాసుకుందాం. విభజన సూత్రం. సో విభజన సూత్రం ఏంటిది ఇక్కడ? m1 x2 m2 x1 by m1 plus m2, ఇంకొకటి m1 y2 m2 y1 by m1 plus m2. మరి నిష్పత్తి కావాలి కదా మనకు. సో నిష్పత్తి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నిష్పత్తులు 2 రకాల నిష్పత్తులు మనం తీసుకోవాలి త్రితాకరణ బిందువులు అన్నప్పుడు. ఒకటి 1:2, ఇంకొకటి 2:1. సో ఫస్ట్ మనం ఈ నిష్పత్తి తోటి లెక్క చేయాలి, ఓకేనా? అప్పుడు ఒక్క బిందువు వస్తుంది మనకు. సో ఫస్ట్ ఇది వస్తుంది, దాన్ని P1 ఆఫ్ XY. రెండవది ఈ నిష్పత్తి తీసుకొని మళ్ళీ ఇదే సూత్రాన్ని ఉపయోగించి చేయాలి, అది P2 XY, ఓకేనా? సో ఫస్ట్ నేను చేసేది ఏంటిది, ఇప్పుడు దీన్ని తీసుకొని చేద్దాం. సో ఇది M1, ఇదేమో M2. ఇప్పుడు చేద్దాం. ఇది x1 రాస్తున్న, x1 y1 x2 y2. దీన్ని మనం ఏమనుకుందాం, m1, ఇది m2. ప్రతిక్షేపిద్దాం. P1 ఆఫ్ x, y m1 1 ఆఫ్ x2 -2 ప్లస్ m2 2 x1 4. m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2. ఇప్పుడు చేద్దాం. m1 1 y2 -3 ప్లస్ m2 అంటే 2 y1 -1. m1 ప్లస్ m2 ఈ రెండు నిష్పత్తులను కూడాలి, ఒకటి వచ్చేసి. ఓకే, ఇప్పుడు P2 ఆఫ్ x, y సేమ్ ఇదే సూత్రం, కాకపోతే తీసుకోవాల్సిన నిష్పత్తి ఇది, ఓకేనా? అది తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసిన తర్వాత దాని దగ్గరికి పోదాం. 1 2 2 m2 -2 ప్లస్ 2 4 8 బై 1 ప్లస్ 2 ఎంత 3. ఓకే, 1 3 -3 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఎక్కం 2 బై 1 ప్లస్ 2 ఎంత 3. నెక్స్ట్ ఇది ప్లస్ 8, ఇది -2, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసేయాలి. 8 ఇట్ల నుంచి 2 పోతే ఎంత 6, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్ 6 బై 3. -3 2 మైనస్లే కాబట్టి కూడాలి, మైనస్ పెట్టి కూడాలి. 3 2 ఎంత 5 బై 3. ఇప్పుడు కొట్టుడు పోతే కొట్టేయాలి, లేకపోతే లేదు. చూడండి ఇక్కడ 3 1 3 2 అంటే 2/1 అంటే 2 రాసుకుందాం. -5 బై 3 ఏంటిది, ఇది 1 వచ్చింది మనకు. రెండోది వేయాలి. P2 ఆఫ్ x, y సేమ్ ఇదే, కాకపోతే తీసుకోవాల్సిన నిష్పత్తి ఏది అంటే ఇది అన్నమాట. ఇది m1 m2. ఇప్పుడు ఈ నిష్పత్తి తీసుకొని మనం చేయాలి, రైట్? ఏముంది m1 అంటే 2 x2 మళ్ళీ ఇదే -2 ప్లస్ m2 1 x1 4. ఈ రెండు నిష్పత్తులను కూడాలి, 2 ప్లస్ 1 కామా మళ్ళీ m1 y2. m1 అంటే 2 y2 అంటే -3 ప్లస్ m2 అంటే 1 y1 -1 బై నిష్పత్తులను కూడా, రైట్? 2 2 4 -4 ప్లస్ 1 4 4 బై 2 ప్లస్ 1 ఎంత 3.
2 మూల 6 -6 ప్లస్ ఇంటూ మైనస్ ఒక ఎక్కం 1/3 -4 + 4 ఎంత 0/3 -6 - 1 -7/3 0/3 అంటే దాని విలువ 0 ఇది -7/3 సో ఈ వచ్చినటువంటి బిందువు P2 అన్నమాట P2 S, Y. ఇప్పుడు మనకి ఎన్ని బిందువులు వచ్చినాయి 2 బిందువులు వచ్చినాయి ఇవే త్రితాకరణ బిందువులు P1 of X, Y ఇది P2 ఉంది కదా P2 X, Y ఈ రెండు కూడా త్రితాకరణ బిందువులు అన్నమాట అది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం A B A అనేది ఏమో 4, -1 B -2, -3 ఇప్పుడు ఫస్ట్ 1:2 చేసినాం కదా ఇందులో ఒక భాగం ఇది 2 భాగాలు అనుకుందాం ఈ నుంచి ఇడికి ఒక భాగం ఈ నుంచి ఇడికి 2 భాగాలు 1:2లో ఓకే అప్పుడు మనకు వచ్చింది ఏంటిది ఇది P1 2, -5/3 అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసినాం 2:1 తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 భాగాలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగం సో అప్పుడు మనకి ఏర్పడిన బిందువులు ఏంది 0, -7/3 ఇప్పుడు ఈ 2 బిందువులు రావడం వల్ల ఈ రేఖాఖండం అనేది 3 భాగాలు అయ్యింది ఇదొక భాగం ఇదొక భాగం ఇదొక భాగం 3 భాగాలైనాయి కాబట్టి ఆ 3 భాగాలు కావడానికి ఈ 2 బిందువులు కారణం కాబట్టి వీటిని ఏమంటాం అంటే త్రితాకరణ బిందువులు అంటాం రైట్ ఇప్పుడు నెక్స్ట్ మూడో లెక్క చేద్దాం రైట్ మూడవది బిందువులు -3, 10 మరియు 6, -8 లచే ఏర్పడు రేఖాఖండమును బిందువు -1, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనండి మనం ఫస్ట్ లెక్క చేసినాం సో దానికి దీనికి ఉన్న తేడా ఏంటిదంటే అక్కడ నిష్పత్తి ఇచ్చి బిందువు కనుక్కోమన్నాడు మరి ఈ లెక్కలో ఏమి ఇచ్చిండు బిందువు ఇచ్చిండు ఇచ్చి ఏం కనుక్కోమంటున్నాడు నిష్పత్తి కనుక్కోమంటున్నాడు మనం ఫస్టే మాట్లాడుకున్నాం ఒకసారి నిష్పత్తి ఇచ్చి బిందువు కనుక్కోమంటాడు బిందువు ఇచ్చి నిష్పత్తి కనుక్కోమంటాడు ఓకేనా సరే ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఇది ఏ ఇది బి అది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో మనకు తెలియదు కానీ ఒక బిందువు అయితే ఈ రేఖాఖండాన్ని విభజిస్తుంది అది మనకేంటిది -1, 6 ఆ విభజిస్తున్నటువంటి ఆ బిందువు ఈ రేఖాఖండాన్ని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది ఆ నిష్పత్తి మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకోవాలి m1 m2 అనుకోవాలి నిష్పత్తి ఇస్తేనేమో నిష్పత్తి రాసుకుంటాం నిష్పత్తి మనకు తెలియదు కాబట్టి వాటిని m1 m2 అనుకుంటున్నాం అక్కడ బిందువు అనేది రాసుకున్నాం రైట్ ఇప్పుడు లెక్క చేద్దాం A -3, 10 B 6, -8 అక్కడ ఇచ్చినటువంటి బిందువు ఏంది అది ఇక్కడ ఇదన్నమాట ఇది ఏంటిది ఇది P S, Y ఓకే అది ఇక్కడ రాద్దాం P -1, 6 నిష్పత్తి మనకు కావాలి సో నిష్పత్తి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ రాద్దాం నిష్పత్తి = m1 నిష్పత్తి m2 ఓకేనా ఇప్పుడు లెక్క చేద్దాం దీన్ని మనం x1 ఇది y1 x2 y2 మరి ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటిది విభజన సూత్రం ఏంటిది అది m1 x2 m2 x1 by m1 plus m2 next m1 y2 m2 y1 by m1 plus m2 ఇది సూత్రం ఓకే ఇప్పుడు అండి P x, y మనకు తెలుసు ఇక్కడ ఆ బిందువు ఏదో మనకు తెలుసు కాబట్టి అది ఇక్కడ రాద్దాం ఏం రాద్దాం ఇక్కడ -1, 6 m1 మనకు తెలియదు ఆ నిష్పత్తి మనకి ఇవ్వలేదు కాబట్టి m1 మాత్రమే రాసుకుందాం అక్కడ నిష్పత్తి
బ్రాకెట్ ఓపెన్ x2 అంటే ఎంత ఇక్కడ 6 తర్వాత ప్లస్ m2 మనకు తెలియదు కాబట్టి m2 ఈ నిష్పత్తులు మనకు తెలియదు కాబట్టి m1 m2 అట్లా రాద్దాం కేవలం x1 x2 మాత్రమే వాటి విలువలు y1 y2 ఆ విలువలు మాత్రమే రాయాలి ఓకేనా x1 -3 by m1 plus m2 next m1 y2 -8 plus m2 y1 10 m1 plus m2 అయిపోయిందా ఇప్పుడు చూడండి m1 6 అంటే ఈ రెండింటిని గుణిస్తే ఏమవుతుంది ఫస్ట్ నెంబర్ రాసిన తర్వాత ఇది రాయాలి 6m1 ప్లస్ ఇంటూ మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 ఇది కూడా -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 మరి ఇక్కడ ఏముంది -1, 6 దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఇది అది ఇక్కడ రాయాలి 6m1 3m2 by m1 plus m2 is equal to -1 ఓకేనా సో ఇది x నిరూపకం ఇదంతా y నిరూపకం సో ఈ రెండు దేనికి సమానం దీంతో సమానం కాబట్టి ఈ x నిరూపకం అనేటువంటిది ఈ x నిరూపకంతో సమానం ఈ మొత్తం y నిరూపకం అనేటువంటిది ఈ y నిరూపకంతో సమానం అన్నమాట ఇప్పుడు లెక్క చేద్దాం ఇప్పుడు ఇది అడ్డగుణకారం దీన్ని గుణిస్తే ఏమవుతుంది ఇది 1 కాబట్టి ఇదే వస్తుంది m1 ప్లస్ m2 ఒకట్ల m1 ప్లస్ m2 కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది చూడండి 6m1 3m2 మైనస్ కు మైనస్ పెడుతున్నా 1 తోటి దీన్ని గుణిస్తే ఏమవుతుంది అంటే m1 ప్లస్ m2 అదే వస్తుంది m1 ప్లస్ m2 ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నా 6m1 minus 3m2 is equal to minus into m1 minus m1 minus into plus minus m2 ఇప్పుడు ఏం చేస్తున్నా ఇవన్నీ ఇటువైపు తీసుకొస్తున్నా 6m1 ఈ మైనస్ m1 ఇటు వస్తే ప్లస్ m1 ఓకే ఇక్కడ m2 ఉంది కదా m2 లన్నీ ఒకవైపు తీసుకెళ్దాం -3m2 అటువైపు తీసుకెళ్తున్నా 3m2 ప్లస్ 3m2 ఈ -2 అక్కడే ఉంది రాద్దాం 6m1 ప్లస్ m1 ఎంత 7m1 3m2 లకి m2 పోతే ఎంత 2m2 ఇప్పుడు ఇక్కడ ఎంత 7m1 is equal to 2m2 ఉంది కదా చూడండి 7m1 is equal to 2m2 ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే m1 m2 నిష్పత్తి కావాలి కాబట్టి నిష్పత్తి అంటేనే ఏం లేదు భాగహారం ఇప్పుడు m1 కిందికి m2 తీసుకొద్దాం ఇదే నిష్పత్తి m1 బై m2 అంటే నిష్పత్తి ఈ m1 కిందికి m2 వచ్చినప్పుడు ఈ 7ని కూడా అవతల పంపేయాలి కదా సో 2/7 ఓకేనా రైట్ ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు m1 నిష్పత్తి m2 is equal to 2/7 అంటే ఎంత 2 నిష్పత్తి 7 ఇట్లా అంటే ఆ నిష్పత్తి ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటే 2/7లో అది విభజిస్తుంది అని అర్థం కావాలంటే ఇది కూడా చేసుకోవచ్చు ఈ రెండింటిని కూడా సమానం చేసి చూసుకోవాలి చూద్దాం అది కూడా చూద్దాం -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2 ఈ y నిరూపకాలు ఈజ్ ఈక్వల్ టు ఈ y నిరూపకం 6 ఓకేనా ఇప్పుడు అడ్డగుణకారం ఏమైతే చూద్దాం 8m1 ప్లస్ 10m2 ఇప్పుడు దీన్ని దీంతో గుణించాలి అంటే 6 నువ్వు దేంతో గుణించాలి దీంతో m1 ప్లస్ m2 ఇప్పుడు చూడండి -8m1 ప్లస్ 10m2
6 into m1 6m1, 6 into m2 6m2. ఇప్పుడు m1లన్నీ ఒకవైపు, తర్వాత m2లన్నీ ఒకవైపు. 6m1 ఇటువైపు తీసుకొస్తున్నా చూడండి, -8m1. ఇది 6m1 అనేది ఇటువైపు వస్తే -6m1 ఈజ్ ఈక్వల్ టు ఇది 6m2. ఈ 10m2 అటువైపు తీసుకెళ్తున్న -10m2. ఇప్పుడు -8 -6 ఎంత? 14. ఏం 14? 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి -14 -14m1. ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకో. 10 నుంచి 6 పోతే 4m2. ఇక్కడ గమనించండి, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సల్. ఓకే, m1 కిందకి m2 రావాలి కదా. m1/m2 ఈజ్ ఈక్వల్ టు ఈ 14 అనేది అటువైపు పంపిస్తున్నా, అంటే 4/14. 2 2 4, 2 ఏళ్ళ 14. దేర్ఫోర్ ఇక్కడ వేసుకున్నట్లండి m1/m2 ఈజ్ ఈక్వల్ టు 2/7 వచ్చిందా మళ్ళీ. సో ఈ రెండింటిని పోల్చినా అదే నిష్పత్తి వస్తుంది, లేదా ఈ రెండింటిని పోల్చినా అదే నిష్పత్తి వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. m1/m2 అంటే ఏంటి కదా, m1 నిష్పత్తి m2 అని అర్థం. దీన్ని కూడా అట్లా రాసుకోవాలి, 2/7ను 2:7గా రాసుకోవాలి. అర్థమైందా? ఇది లెక్క. సో ఇప్పుడు మనకి ఏం చేసినాం, ఇక్కడ -1, 6 అనేటువంటి ఈ బిందువు ఇచ్చినప్పుడు ఈ యొక్క నిష్పత్తిని మనం కనుగొన్నాం. నిష్పత్తి ఇచ్చినప్పుడు బిందువు కనుగొన్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం 4 లెక్క చేద్దాం. రైట్, 4 లెక్క. బిందువులు 1, 2, 4, y, x, 6 మరియు 3, 5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన x మరియు y ల విలువలు కనుగొనండి అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇందులో x నిరూపకం ఉంది, y నిరూపకం ఉంది. ఇందులో x నిరూపకం ఉంది, y నిరూపకం ఉంది. కానీ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో y నిరూపకం లేదు, ఇందులో x నిరూపకం లేదు. వాటిని మనం కనుక్కోవాలి. సో అవి కనుక్కోవాలంటే ప్రశ్నలో మనకు ఒక క్లూ ఇచ్చిండు. ఆ 4 ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలంట. సో సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే మనకు దాని యొక్క ధర్మం తెలుసు. దేని ధర్మము? సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు తెలుసు. ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. వాటి కర్ణాలు కూడా చూసుకున్నట్టయితే ఆ కర్ణాలు సమానంగా ఉండవు కదా. సో దాన్ని మనం ఆసరాగా తీసుకొని మనం చేయొచ్చు. అయితే ఇక్కడ దూరంతో మనకు పని లేదు. మధ్య బిందువును ఉపయోగించి మనం ఈ లెక్క చేయాలి. ఎప్పుడు మధ్య బిందువు యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తాము అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే నిరూపకాలు అనేటివి లోపిస్తాయో, నిరూపకాలు ఇవ్వలేదో, అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నామంటే మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి ఈ లెక్కని మనం చేయొచ్చు అనమాట. ఓకే, దానికోసం ఫస్ట్ మనం చిత్తుపాఠం వేసుకుందాం. ఇది A 1, 2, ఇది B 4, y, ఇది C x, 6, ఇది D 3, 5 అనుకుందాం. ఇప్పుడు దీని కర్ణం ఏంటిది? ఇది ఒక కర్ణం AC. దీని మధ్య బిందువు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో దీని మధ్య బిందువు తీసుకుందాం. ఈ రెండిటి యొక్క మధ్య బిందువు ఏదైతే ఉందో అది ఇక్కడ ఖండించుకుంటాయి అన్నమాట. ఈ ఖండించుకునేటువంటి బిందువు ఏదైతే ఉందో ఖండన బిందువు, ఆ ఖండన బిందువు ఈ ఏసీకి యొక్క మధ్య బిందువు, అదే బీడీ యొక్క కూడా మధ్య బిందువు అవుతుంది అనమాట. సో లెక్క చేయాలంటే మనం ఏం చేయాలి? ఏసీ మధ్య బిందువు రాసుకొని దాన్ని బీడీ యొక్క మధ్య బిందువుతో సమానం అని చెప్పి రాసుకున్నట్టయితే మనం ఎక్స్ నిరూపకాన్ని వై నిరూపకాన్ని కనుక్కోవచ్చు. సరే, ఇప్పుడు లెక్క చేద్దాం. ఏ 1, 2, బి 4, y, సి x, 6 మరియు డి 3, 5. సో ఇక్కడ మనం ఉపయోగించే సూత్రం ఏదనుకున్నాం? మధ్య బిందువు. మధ్య బిందువు దానికి సూత్రం ఏంటిదంటే x1 + x2/2 y1 + y2
బై 2. ఓకేనా? ఇప్పుడు దేని యొక్క మధ్య బిందువు కనుక్కోవాలనుకుంటున్నాం? ఏసీ యొక్క మధ్య బిందువు కనుక్కోవాలనుకుంటున్నాం కదా. సో అది రాద్దాం. కర్ణం ఏసీ మధ్య బిందువు. ఓకే, మధ్య బిందువు. సో ఇక్కడ ఏ, ఇది సి, ఈ రెండింటికి మనం మధ్య బిందువు కనుక్కోవాలంటే ఇందులో మొదటిది రెండు కూడి బై 2 చేయాలన్నమాట. సో 1 + 6, ఇందులో రెండవది కూడాలి. 2 + 6, ఎన్ని కూడుతున్నాం? రెండే కూడుతున్నాం కాబట్టి 2తో భాగించాలి. ఇది మధ్య బిందువు. సో ఇక్కడ 1 + 6 x + 1 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా 1 + 6 ఉండని బై 2. 2 + 6 అంటే ఎంత? 8. 8/2. ఇది అట్లే ఉండండి వచ్చే వరకు. 1 + x / 2. దీన్ని కొట్టేస్తే 2 1ల 2 4ల ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఒకటి వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇంకో కర్ణం ఏంటిది? అది బీడీ కర్ణం తీసుకుందాం. బీడీ కర్ణం యొక్క మధ్య బిందువు ఏమైతుంది? బీడీ కర్ణం యొక్క మధ్య బిందువు అంటే ఇప్పుడు ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. అంటే 4 + 3/2. తర్వాత y + 5/2. 4 3 ఎంత? 7. 7/2. ఈ y + 5ని అట్లే రాసుకుందాం. ఈ రెండైతే కొట్టుడు కదా. రైట్. ఇది రెండవది అనుకుందాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంటే ఈ కర్ణం యొక్క మధ్య బిందువు, ఈ కర్ణం యొక్క మధ్య బిందువులు రెండు సమానం. ఆ సమానం అయితేనే అది సమాంతర చతుర్భుజాన్ని తెలుపుతుంది అనమాట. రైట్, అది దాని యొక్క ధర్మం. సో ఆ ధర్మాన్ని ఆధారంగా తీసుకొని మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాము. ఏం రాస్తున్నాము? 1 = 2. 1 = 2. ఇప్పుడు 1 ఏంటిది ఇక్కడ? ఇది 1 + x/2, 4 సెకండ్ వన్ ఏంటిది ఇక్కడ? 7/2 y + 5/2. ఇది దేని మధ్య బిందువు? ఏసీ మధ్య బిందువు. ఇది దేని మధ్య బిందువు? ఇది బీడీ యొక్క మధ్య బిందువు. రెండు సమానం కాబట్టి సమానం గుర్తు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం సాధిద్దాం. చూడండి ఇక్కడ ఇందులో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది x నిరూపకమే, ఇది x నిరూపకమే. సో ఇందులో ఏదైనా ఒక x నిరూపకాన్ని సమానం చేసుకోవాలి, లేదా y నిరూపకాన్ని సమానం చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం. 1 + x/2 = 7/2. ఇప్పుడు ఈ రెండుని ఏం చేద్దాం? అడ్డగుణకారం పైకి తీసుకెళ్దాం. 1 + x = 7 × 2/2 అంతే కదా. ఈ రెండు క్యాన్సల్. ఇంకా 1 + x = ఎంత వచ్చింది? 7. ఇప్పుడు చూడండి x = ఏమవుతుందంటే ఈ 1 అనేది అటువైపు వస్తే -1, 7 - 1. సో x = ఎంత? 6. అంటే ఇక్కడ C దగ్గర ఉన్నటువంటి x ప్రథమ నిరూపకం ఏదైతే ఉందో అది ఎంత? 6. ఇప్పుడు రెండోది కనుక్కుందాం. y ఎట్లా వస్తుంది మనకి? ఇక్కడ ఇది కనుక్కుంటే y వస్తుంది. y + 5/2 = 4. ఓకేనా? సో ఇక్కడ x కనుక్కోవాలంటే ఈ రెండింటిని సమానం చేసినాం, y కనుక్కోవాలంటే ఈ రెండింటిని సమానం చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండును దీంతో గుణిస్తాం అడ్డగుణకారం. y + 5 = 2 4 = 8. సో y ఏమవుతుందంటే 5 అటుపోతే 8 - 5. y ఎంత? 3. ఓకేనా? సో x నిరూపకం వచ్చింది, y నిరూపకం కూడా వచ్చింది. దేర్ఫోర్ ఇక్కడ రాద్దాం. x = 6, y = 3. ఇదన్నమాట. ఓకే, రైట్.
y ఈజ్ ఈక్వల్ టు 3. ఇదన్నమాట. ఓకే రైట్.